జీవితంలో జరిగిన క్లిష్ట పరిస్థితులను బట్టి నాకు అన్యాయం అయిపోయింది, నా రాతి ఇలా అయిపోయింది, ఇక నా బ్రతుకు ఎప్పుడు ఇంతే అని నువ్వు అనుకోదు. యూ డోంట్ హ్యావ్ టు బీ వేర్ యు ఆర్, యూ డోంట్ హ్యావ్ టు జస్ట్ బీ క్వైట్. మౌనంగా నువ్వు ఉండాల్సిన అవసరం లేదమ్మా. నా పరిస్థితులు ఇంతే అని నువ్వు ఫిక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ రాత మార్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, నీ బ్రతుకు మార్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, నీ స్థితిగతులు మార్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, నీ పాపపు బంధకాల నుండి విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. తెలుసా నీకు? నీవున్న పరిస్థితుల్లో, నీవున్న స్థితిగతుల్లో నీవెప్పటికీ నేను ఇలాగే ఉండిపోవాలని అనుకోవద్దు. ప్లీజ్ కమ్ టు జీసస్. మోషే కంటే గొప్పవాడు నీవు నేను సేవిస్తున్న దేవుడు. ఎస్, హీఈస్ గ్రేటర్ దాన్ ఎనీవన్. అందరికంటే గొప్పవాడు, అందరికన్నా పైగా ఉన్నవాడు, అందరికన్నా ఉన్నతుడు, అందరికన్నా మహోన్నతుడు. అత్యంత ప్రాముఖ్యంగా నీకు ఎలాంటి అన్యాయం దేవుడు చేయడమ్మా. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుని వేదన పడుతున్నావేమో. అక్క, నాకు ఈ అన్యాయం జరిగింది, ఈ అక్రమం జరిగింది, పలానా వారు మమ్మల్ని ఇలా చేశారు, అలా చేశారు. నీకు అన్యాయం జరిగి ఉండొచ్చు, కానీ నీ జీవితంలో కొన్ని అననుకూలతలు వచ్చి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చి నీ పరిస్థితి నువ్వు చెప్పుకోగలిగితే, మోషే అడగగానే అన్నాడు దేవుడు, వారు అడిగింది యుక్తమైనదే. నువ్వు ఏ ప్రార్థన దేవుని సన్నిధిలో చేసినా అది యోగ్యమైన ప్రార్థన అయితే, దేవునికి అంగీకార యోగ్యమైన ప్రార్థన అయితే, వెంటనే దేవుడు నీకు జవాబును ఇస్తాడు.